మెంబర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో ఈరోజు యాక్చువల్లీ రొసంటా ఇన్ఫర్మేషన్ లతా గారు ఇవ్వాల్సి ఉంది. బట్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్గా ఈరోజు బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ రొసంటా మన మెయిన్ రీజన్ అనమాట. సో అలాంటి రొసంటా గురించి మనం పూర్తిగా ఇక్కడ తెలుసుకోబోతున్నాం ఈ సెషన్లో. సో వై రొసంటా అనే విషయానికి వస్తే ఫస్ట్ హెల్త్ గురించి మనం మాట్లాడాలండి. హెల్త్ ఈజ్ ఏ ప్రైజ్‌లెస్ అని చెప్తాం అందరం గూడా. సో ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎంతమంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్, ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటారు. కానీ ఎవరు గూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని పట్టించుకోరండి. బానే ఉన్నాను కదా! హెల్తీగా ఉన్నాను కదా! సూపర్‌గా ఉన్నాను కదా! కానీ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత సో చాలా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఈవెన్ ఫైనాన్షియల్‌గా 10 ఇయర్స్ వెనక్కెళ్ళిపోయే పరిస్థితి ఉంటది. సో ఫైనాన్షియల్‌గా పక్కన పెడితే ఇంకొంచెం అది పెద్దదైతే ఒక బంధాలను కోల్పోవాల్సిన పరిస్థితి, ఒక ఇంటి పెద్దను కోల్పోవాల్సిన పరిస్థితి, ఒక ఇంటిలో రెగ్యులర్‌గా చూసే ఒక వ్యక్తిని కోల్పోయే పరిస్థితి ఈరోజు మన సొసైటీలో చూస్తున్నామండి. కేవలం ప్రివెన్షన్ లేకపోవడం వల్ల. సో ప్రివెన్షన్ అంటే ఏంటి? సో వి ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. సో ఈరోజు మనం మాట్లాడే డిసీజ్ అన్నిటికీ మెయిన్ రీజన్ సెల్ డ్యామేజ్. ఎందుకంటే సెల్స్ టిష్యూస్ని క్రియేట్ చేస్తున్నాయి, టిష్యూస్ ఆర్గాన్స్ని క్రియేట్ చేస్తున్నాయి, ఆర్గాన్స్ మన సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాయి. అట్లా ఒక హ్యూమన్ బాడీ రెడీ అవుతుంది. ఈరోజు మనకి ఎన్నో రకాల డిసీజ్ అనేవి ఫేస్ చేస్తున్నాం. మరి డిసీజ్ అన్ని రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెల్ డ్యామేజ్. అంటే మన రూట్స్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు సెల్ డ్యామేజ్ జరుగుతుందంటే ప్రెజెంట్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం తీసుకున్న ప్రతీది కూడా ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రేడియేషన్ ఎఫెక్ట్ అండ్ స్ట్రెస్, ఇలా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మన సెల్స్ అనేవి ఇన్‌బ్యాలెన్స్ అవుతున్నాయండి. ఈ ఇన్‌బ్యాలెన్స్డ్ సెల్స్‌ని సైంటిఫిక్‌గా ఫ్రీ రాడికల్స్ అని చెప్తారు. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే హెల్తీగా ఉన్న సెల్‌ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తాయి. అందుకని వీటిని రోబర్ సెల్స్ అని కూడా అంటారనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ ఎక్కువ ఆర్గాన్‌లో సెల్ డ్యామేజ్ జరుగుతుందో అక్కడ క్యాన్సర్స్ క్రియేట్ అవుతున్నాయి. అలాగే మన పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేది గూడా ఈ మధ్యన సైన్స్ ఏం చెప్తుందంటే సో పవర్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి మైటోకాండ్రియా కూడా ఫ్రీ రాడికల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి సైన్స్ చెప్తున్నారు. సో జనరల్‌గా అసలు మైటోకాండ్రియా ఏం చేస్తుంది? మనం తీసుకునే భోజనాన్ని, మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ని ఏటీపీగా, ఎనర్జీగా కన్వర్ట్ చేస్తది. ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఎనర్జీ ఎందుకు అనంటే, ఈరోజు చూడండి మన సొసైటీ అంతా ఎలక్ట్రిసిటీ పవర్‌తో రన్ అవుతుంది. ఒక్కసారి ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈరోజు మన భూ ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే మన బాడీలో కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేదే మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు. ఈ మైటోకాండ్రియా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కాదు. ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తుందంట సైన్స్ చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ పవర్ జనరేట్ చేసేటటువంటి ప్రాసెస్ చేసే ఎన్ఏడి+ అనే మాలిక్యూల్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల. చూడండి మన మనకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ మనం వాటర్ నుండి గానీ, ఆహ్, ఎ ఎయిర్ నుండి గానీ మనం కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేయడానికి కొన్ని టూల్స్ వాడతాం. అదేవిధంగా మనం తీసుకునే భోజనం నుండి, మనం పీల్చే గాలి నుండి, మన బాడీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కన్వర్షన్ చేయడానికి ఇక్కడ ఎన్ఏడి+ అనే ఒక మాలిక్యూల్ కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎన్ఏడి అంటే నికోటినమైడ్ అడినైడ్ డై న్యూక్లియేటైడ్. ఈ మాలిక్యూల్ ఒక ఎనర్జీ కన్వర్షన్‌లోనే కాదు, మన అన్ని ఆర్గాన్ ఫంక్షన్‌లో కీ రోల్ ప్లే చేస్తుందనమాట. బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్‌కి, లివర్ సిస్టమ్‌కి, వాస్కులర్ సిస్టమ్‌కి, హార్ట్ సిస్టమ్‌కి అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి, కిడ్నీ సిస్టమ్‌కి, మొత్తం అన్ని సిస్టమ్స్‌లో గూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ డీఎన్ఏ రిపేర్ చేయడంలో, సెల్‌కి కమ్యూనికేషన్స్‌లో ఒకటి కాదండి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మాలిక్యూల్ లేకపోతే మన ప్రాణం కోల్పోయినట్టే. అలాంటి ఒక మాలిక్యూల్ అనమాట. ఇప్పుడు ఈ మాలిక్యూల్ అనేది ప్రాపర్‌గా ఒక మంచి డైట్, ఎక్సర్సైజ్ ఉంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటది. కానీ ఇప్పుడు మనం తినే ఫుడ్‌లో నేచర్ లేదండి. మొత్తం నేచురాలిటీ కోల్పోయాం. అలాగే ఎక్సర్సైజ్ అంటారా? ఎవరు అసలు ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి కూడా లేదు.
సో ఈవెన్ బయట ఎన్ఏడి బూస్టర్స్ మనం బయట నుంచి తీసుకున్నా అది అంత పెద్ద సో ఎఫెక్టివ్గా మన బాడీలో వర్క్ అవ్వదండి. కాబట్టి సో మెయిన్ సోర్సే మనకు లేదు. ఈ రెండిటిని దృష్టి పెట్టుకొని డైనాన్స్ రొసెంటా మన కంపెనీ లాంచ్ చేశారు. సో డైనాన్స్ రొసెంటాలో మనకి బెల్గేరియం రోజ్ ప్లాంట్ ప్లెసెంటాని యాడ్ చేస్తున్నారనమాట. ప్లాంట్ ప్లెసెంటా. సో ప్లెసెంటా అంటే మాయ అనమాట. తల్లి గర్భంలో బేబీ క్రియేట్ అయ్యే పార్ట్‌ని మాయ అంటాం. అలా ప్లాంట్ యొక్క మాయాన్ని దీన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఈవెన్ బయట మనకి స్టెమ్ సెల్స్ ఇదొక స్టెమ్ సెల్ థెరపీ అనమాట. సో వాట్ ఆర్ స్టెమ్ సెల్? సో జనరల్‌గా మెయిన్ మూల కణం అంటారు. ఇప్పుడు మనము ఒక కణం నుంచి పుడుతున్నామండి. ఆ ఒక్క కణమే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌గా ఫార్మ్ అయ్యి మన బాడీని ఫార్మ్ చేస్తుంది. అంటే ఆ కణం నుంచే బోన్ కణాలు అంటే బోన్ సెల్స్, లివర్ సెల్స్, కిడ్నీ సెల్స్, సో నెక్స్ట్ బ్లడ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్, హార్ట్ సెల్స్, మజిల్ సెల్స్ ఇలా అన్ని ఆర్గాన్ సెల్స్ డివైడ్ అవుతున్నాయి. సో ఎక్కడ ఎక్కువ సెల్ డ్యామేజ్ అవుతుందో అక్కడ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. అక్కడ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలా ఈ సెల్ డ్యామేజ్‌కి అంటే ఈ స్టెమ్ సెల్స్‌కి 3 సోర్సెస్ ఉంటాయన్నమాట. ఒక హ్యూమన్ స్టెమ్ సెల్, యానిమల్ స్టెమ్ సెల్, ప్యాట్ స్టెమ్ సెల్. హ్యూమన్ స్టెమ్ సెల్ తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పుడు బొడ్డు పేగుని కట్ చేస్తారు కదా! అందులో ఉండే బ్లడ్‌లో హ్యూమన్ సెల్స్ ఉంటాయండి. సో ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ లాగా స్టెమ్ సెల్ బ్యాంక్స్ కూడా వస్తున్నాయి. చాలామంది దాన్ని స్టోర్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇది ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఎలాంటి క్యాన్సర్స్ వచ్చినా దీంతో రికవరీ చేసేటటువంటి ఆప్షన్స్ ఉంటాయండి. కానీ ఇది ఒకరి స్టెమ్ సెల్ ఒకళ్ళకి సూట్ అవ్వదు. ఔటర్స్‌కి సూట్ అవ్వదనమాట. సో అలా యానిమల్ స్టెమ్ సెల్ ఇది సూటబుల్ అయినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మార్కెట్‌లో అంత సక్సెస్‌ఫుల్‌గా అవ్వలేదు. నెక్స్ట్ ప్లాంట్ స్టెమ్ సెల్స్. సో ఇది అందరికీ సూటబుల్ అండ్ సేఫ్టీ అన్నమాట. అయితే ఇప్పుడు మార్కెట్‌లో 90% ఆఫ్ ద స్టెమ్ సెల్స్ ఆర్ ఫేక్ అండి. ఈరోజు చాలా వరకు స్టెమ్ సెల్స్ అని చెప్తున్నారు. అవన్నీ గూడా మేజర్ ఆఫ్ స్టెమ్ సెల్ ఫ్రూట్ స్టెమ్ సెల్స్ అన్నమాట. దట్ దట్ టూ మన స్టెమ్ సెల్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్‌డ్ ప్లెసెంటా, ప్లాంట్ ప్లెసెంటా. అయితే ఇది ప్లాంట్ స్టెమ్ సెల్ అయినప్పటికీ యానిమల్ స్టెమ్ సెల్ లాగా హై ఎఫికన్సీతో మనకి వర్క్ అవుతుంది. అందరికీ సూటబుల్. దాంతో పాటు ఇందులో ఎన్ఏడి బూస్టర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో, మనకి సెల్ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఎన్ఏడి ప్లస్ ప్రొడక్షన్ జరగట్లేదని చెప్తున్నాం కదా! సో, దాంతో పాటు ఇక్కడ ఎన్ఏడి ప్లస్ కూడా యాడ్ అవుతుందనమాట. అయితే ఈ రొసంటాలో బెటర్‌మిల్లన్ ఎక్స్‌ట్రాక్టు, లోటస్‌జెమ్ ఎక్స్‌ట్రాక్టు, బ్రౌన్ సీడ్ ఎక్స్‌ట్రాక్టు, అశ్వగంధ ఎక్స్‌ట్రాక్టు ఈ 4 మెయిన్ ఇంగ్రీడియెంట్స్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బెటర్‌మిల్లన్ వచ్చేసి యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌కి, యాంటీ క్యాన్సర్స్‌లో సో, ఇది బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ లోటస్‌జెమ్ ఎక్స్‌ట్రాక్ట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అంటే మన ఏజ్ అనేది పెరగకుండా చక్కగా మన స్కిన్‌ని సో, స్కిన్ వైట్నింగ్‌కి, స్కిన్ మృదుత్వానికి ఇది సపోర్ట్ చేసి, మన లైఫ్ స్పాన్‌ని ఒక 20 ఇయర్స్ 20% పెంచేలాగా ఇది సపోర్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ బ్రౌన్ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్ ముఖ్యంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో, అలాగే మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అశ్వగంధ మన యాంగ్జైటీని తగ్గిస్తుంది. సో, కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి ఒక బెటర్ స్లీప్‌కి సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేయడంలో, సో, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌లో, స్ట్రెస్ రిలీఫ్ చేయడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుందనమాట. ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఇందులో 11 టైప్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, 15 టైప్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫా ఆల్ఫా, కో ఎంజైమ్స్ ముఖ్యంగా క్యూ10 ఇవన్నీ గూడా మన భోజనంలో ఏదైతే డైలీ లైఫ్‌లో మనం మిస్ అవుతున్న ఎసెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ గూడా రొసంటా ద్వారా అందుతున్నాయి. మరి దీనివల్ల రొసంటా వల్ల ఓవరాల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, సో ముఖ్యంగా మన బాడీలో జరుగుతున్న సెల్ డ్యామేజ్‌ని రిపేర్ చేసి కొత్త సెల్ క్రియేట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇన్‌బాలెన్స్‌డ్ సెల్స్‌ని బ్యాలెన్స్ చేసి కొత్త సెల్స్ క్రియేట్ చేయడంలో సపోర్ట్ చేస్తుందనమాట. జనరల్‌గా ఒక ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరికి సెల్ డ్యామేజ్ అనేది సెల్ క్రియేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మనం త్వరగా ఏజింగ్ అయిపోతాం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ సెల్ డ్యామేజ్ జరుగుతుంది గాబట్టే 30 ఇయర్స్‌లో గూడా బాగా ఏజ్ అయిపోతున్నారనమాట. సో కానీ ఇది రొసంటా వాడడం వల్ల ఏం ఏం బెనిఫిట్ అంటే మన తల వెంట్రుక నుంచి అరికాళ్ళ వరకు ఎలాంటి డిసీజ్ దాదాపుగా 250 రకాల డిసీజ్ ఫ్యూచర్‌లో రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రివెన్షన్ చేస్తుంది. సెల్ లెవెల్‌లో ఏ ప్రాబ్లమ్ అయినా సెల్ లెవెల్‌లో క్రియేట్ అవుతుంది కాబట్టి సెల్ లెవెల్‌లోనే
మనకి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు బ్యూటీలో గూడా ఇందులో ఉన్న లోటస్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మన స్కిన్‌లో ఉన్నటువంటి వైట్నింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యి స్కిన్ సెల్స్ కూడా సో జనరేట్ అయ్యి చాలా హెల్తీ స్కిన్ ఇవ్వడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఎలా దీన్ని కన్జ్యూమ్ చేయాలి? ప్రతిరోజు పొద్దున్నే ఇది ఒక పౌడర్ లాగా ఉంటుంది. ఒక్కొక్క బాక్స్‌లో 15 సాచెట్స్ ఉంటాయి. సో పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి నాలుక కింద వేయాలి. నాలుక కింద ఎందుకు వేయాలి అంటే మనకిక్కడ సలైవా అనేది జనరేట్ అవుతుంది. నెర్వస్ సిస్టమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రష్ చేయకముందే ఇది నాలుక కింద వేస్తే మార్నింగ్ సలైవా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, సలైవా ద్వారా అబ్జర్వ్ అయ్యి మనకి సెల్ లెవెల్‌లోకి రీచ్ అవుతుంది. దీన్ని సిబ్లింగ్ టెక్నాలజీ అంటారనమాట. సో, మరి ఇది ఎంతవరకు ట్రస్ట్ అనంటే క్లినికల్ స్టడీస్‌లో అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో క్లినికల్ స్టడీస్‌లో డాక్టర్స్ అండ్ సైంటిస్టులతో ప్రూవ్ అయినటువంటి ఒక ఫార్ములా ఇందులో యాడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది మన రొసంటా యొక్క ఇన్ఫర్మేషన్ అండి. అండ్ థాంక్ యూ సో మచ్.